ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రుల్లో 3వ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు వీడియోలో కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 4-5 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న కొబ్బరిని 1/2 కప్పు వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ కొబ్బరన్నం చాలా కమ్మగా ఉంటుంది, అలాగే చేయటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం 1/2 కప్పు కొబ్బరి వేసుకున్నాం కదా, 1/2 కప్పు కొబ్బరికి ఇలా 1 పెద్ద కప్పు రైస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చామంటే మనం వేసుకున్న కొబ్బరి, మిరియాలు అలాగే పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.